హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది దాల్ లేక్. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది, శ్రీనగర్లో ఉంటుంది అనమాట. 26 ఏకర్స్ ఇది. ఈ మొత్తం ఈ వీడియో అంతా కూడా ఈ దాల్ లేక్లో ఉండేటువంటి స్పెషల్ అట్రాక్షన్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేసి ఉంచాను. మీరు సరదాగా నా ఛానల్ చూస్తున్నారు కాబట్టి చూడండి. సూపర్ ఉంటుంది లేక్ మొత్తం. इसमें मोटर बोट्स नहीं है? नहीं मन जगह यहाँ से भी रास्ता है, वहाँ से भी रास्ता है। మీరు ఇందాక చూసింది ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీసు. తర్వాత ఇప్పుడు ఏదైతే చూడబోతున్నారో ఇదంతా మార్కెట్ ప్లస్ అంటే ఇక్కడంతా స్ట్రీట్ ఉంటుందన్నమాట. ఫ్రూట్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్స్, అలాగే కాలనీస్ ఉంటాయి. ఇలా షాప్స్ అవన్నీ ఏంటంటే మనం బోట్ మీద వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి. ఇదంతా వాటర్ లేక్లోనే ఉంటుంది అనమాట. ఇది ఒక ఐలాండ్ లాగా కూడా ఉంటుంది లోపల. ఫుల్ వస్తువులు అవన్నీ అయితే ఇక్కడ చాలా కాస్ట్. టూరిస్టులను చూసి ఎక్కువ అమ్ముతూ ఉంటారు, అందుకే జనాలు చాలా తక్కువ మంది వెళ్తారు. ఎందుకంటే ఇదంతా కూడా మనకి డ్రైవర్స్ ప్లస్ హోటల్ వాళ్ళు చెప్తారు ముందే చాలా వేస్ట్ అండి అని. కొద్దిగా ఏంటంటే ఏదో మెమరీ కోసం రూపాయి ఎక్కువైపోయినా పర్లేదంటే కొనుక్కోవచ్చు. అలాగే స్ట్రీట్స్ అంటే మనం వేరే దేశంలో ఉన్నామన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఇండియాలో ఈ ప్లేస్ కంప్లీట్గా డిఫరెంట్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ ప్రీపెయిడ్ సిమ్స్ కూడా మనవి పనిచేయవు, ఓన్లీ పోస్ట్ పెయిడే. ఇక్కడ కొత్త సిమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ యూపీఐ పేమెంట్స్ అవి కూడా చాలా ఇబ్బంది. మనం కంపల్సరీగా పోస్ట్ పెయిడ్ సిమ్తోనే ఎంట్రీ అవ్వడం మంచిది. లేని పక్షంలో కనీసం నేను అన్నట్టు మీకు కార్డ్స్ మటుకు కంపల్సరీగా క్యారీ చేయాలి. బట్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్. అంటే నేచర్లో జీవించే విధానం ఉంటుంది. పోతే ఇక్కడ అంతా కూడా ఏంటంటే పూర్ పీపుల్ ప్లస్ ఇదంతా టూరిజం మీద ఆధారపడినటువంటి ప్లేసెస్ అనమాట.
ఇక్కడ ఫ్లవర్స్కి సంబంధించిన లేక్ కూడా ఉంది. అంటే ఇక్కడ తామర పువ్వులను పండిస్తారు. అలాగే ఈ చెరువులో పండే కొన్ని మొక్కల్ని ఇక్కడ గొర్రెలకి, ఆవులకి, గుర్రాలకి ఫీడ్కి కూడా వాడుతూ ఉంటారు. ఈ మార్కెట్ అన్నమాట. ఈ మార్కెట్ చూడొచ్చు మీరు. ప్రతి చిన్నది కూడా రేషన్ కూడా ఇక్కడ ఈ బోట్లలోనే, అంటే ఈ రివర్ సైడ్ మార్కెట్లోనే అమ్ముతారు. ఇక్కడ ఉన్న ఐలాండ్ వాళ్ళు ఇవే తింటారనమాట. ఇది లేక్ మధ్యలో ఉన్న ఐలాండ్. ఈ వీడియోని కొద్దిగా ఎంజాయ్ చేయండి. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేసు. హెవెన్ ఆన్ ఎర్త్ అంటే ఇదే అనమాట. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి టూరిజంవి నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను ట్రావెల్ ఇన్నాళ్ళు చేసేవాడిని కానీ నేను ఆ కెమెరా అన్నీ అఫోర్డ్ చేయలేక ఎప్పుడు తీయలేదు. బట్ రీసెంట్లీ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది. నేను ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నానో నా క్లయింట్స్కి కూడా తెలియడం మంచిదని. ఎందుకంటే నేను దైవ క్షేత్రాలకు ఎక్కువ వెళ్తుంది. దానివల్ల నాకు వస్తున్న బ్లెస్సింగ్స్ వలన ఈ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిందని అందరికీ అర్థం అవ్వాలని. వీలైతే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. ఫర్దర్ డెవలప్మెంట్స్ నెక్స్ట్ కొద్ది రోజుల్లో మీకు ఇస్తాను. ఎందుకంటే నెక్స్ట్ నేను కెమెరామెన్ ఒకరిని హైర్ చేస్తాను. ఎందుకంటే నేను ఈ పొలిటిక్స్ వీటికి సంబంధించిన కొందరు వ్యక్తులను ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉన్నాను. కొన్ని అప్డేట్స్ కూడా నా ఛానల్ ద్వారా మీకు ముందు రోజుల్లో ఇవ్వడానికి తప్పకుండా ప్రయత్నిస్తున్నాను. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి నా దగ్గర నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే అవి చెప్పినట్టయితే నేను కంపల్సరీగా ట్రై చేస్తాను. ఎందుకంటే ఆస్ట్రాలజీ మీద చెప్పాను కదా, ప్రతి ప్రాంతంలో ఏ ఒక్క గ్రహం ప్రభావం ఎక్కువ ఉంటుంది అనే దాని మీద ఎక్కువ నేను రీసెర్చ్ ఉంటుంది. దానివల్ల నన్ను కొద్దిగా డిఫరెంట్గా అందరూ అంటే యాక్సెప్ట్ చేస్తారు. అది నిజమా కాదని టాలీ చేసుకొని, అది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్నది. అందువల్ల మీరు ఏమైనా నాకు ఐడియాస్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా నేను దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఎందుకంటే మనకే అన్నీ తెలుసు అనేది ఏమి ఉండదు. నేచర్ మీ రూపంలో కూడా ఏదైనా అడిగిపించింది అనుకోండి, దాని మీద నాకు రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. నా ఛానల్ని ఈ మధ్యన అందరూ లైక్ చేస్తున్నాం, చాలా సంతోషంగా.